వీరభద్రం, నేనొకప్పుడు పోలీస్ ఆఫీసర్నన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. నాకీ డిపార్ట్మెంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ తెలుసు. చాలా మంది పరిచయస్తులున్నారు. నేను తలుచుకుంటే ఈ క్షణం నిన్ను మళ్ళీ జైలుకి పంపించగలను. కానీ అలా చేయను. ఎందుకంటే నీ వల్ల నాకు ఉపయోగం జరగాలి. నేను నిన్నెందుకు నమ్మాలా? నువ్వు నమ్మాలి. నన్నే నమ్మాలి వీరభద్రం. లేదంటే నీ జీవితం జైల్లోనే ముగిసిపోతుంది. నువ్వు నాకు సహాయం చేశావంటే నేను నీకు ఈ కేసులో నుంచి బయటపడడానికి మార్గం చెప్తాను. నిన్ను ఎలాగైనా సరే బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. చూడు, నేను నిజంగానే నీకు సహాయం చేస్తాను. నువ్వు నాకు ఒకే ఒక్క ఫేవర్ చేసి పెట్టు. నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ డీల్కి ఒప్పుకో. చాయిస్ ఈజ్ యోర్స్. నా మాట ఒప్పుకుంటే నువ్వు బయటపడతావు. లేదంటే ఇట్నుంచి ఇటే జైలుకెళ్తాం. ఆలోచించుకో. ఏం కావాలి? సరే, ఏం చేయాలనో చెప్పు. ఆ భరత్ని చంపేయ్. ఏంది? ఏం మాట్లాడుతా ఉండవు రుద్రాని? భరత్ని చంపాలా? ఆ భరత్ అంటే నీకు ప్రాణం కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకంటే నేను భరత్ మీద ఎంత ప్రేమ పెంచుకున్నానో నా మీద అంత ద్వేషం చూపించాడు. కనీసం తనని ప్రేమించిన మనిషిని కనీసపు జాలి కూడా లేకుండా నన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి నెట్టాడు. అనరాని మాట్లాడినాడు. నేను ఎంత ప్రేమ చూపించినా, తన మీద ఎంత గౌరవం పెంచుకున్నా నన్ను మాత్రం చాలా నీచంగా చూశాడు. ఈ జన్మకి నేను అతనికి దగ్గర కాలేను. నాకు దక్కని భరత్ ఆ చంద్రికకి కూడా దక్కడానికి వీల్లేదు. దానికి నువ్వు మాత్రమే కరెక్ట్. నువ్వు భరత్ని చంపేయ్. నువ్వు జైలు నుంచి బయటకొచ్చిన విషయం కూడా బయటికి రాకుండా నేను కవర్ చేస్తాను. సత్ప్రవర్తన మీద నిన్ను 2 సంవత్సరాల్లో బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏమంటావ్? కావాలంటే నేను ఈ డీల్ ఇంకొకళ్ళకి కూడా ఇవ్వగలను. నాకు చాలా మంది క్రిమినల్స్ తెలుసు. నేను తలుచుకుంటే వాళ్ళ చేత కూడా ఇది చేయించగలను. కానీ ఈ డీల్ వల్ల నాతో పాటు నువ్వు కూడా బాగుపడతావు. ఆలోచించుకో. నేను చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటావో నో అంటావో చాయిస్ ఈజ్ యోర్స్. సరే, ఆ భరతుని చంపేస్తాను. భగవంతుడా, ఇప్పటి వరకు నా కొడుకు కోడలు జీవితంలో జరిగిన సంఘటనలు చాలా బాధ పెట్టాయి. ఇప్పటికీ వాళ్ళు పడ్డ కష్టాలు చాలు. ఇక నుంచైనా వాళ్ళ జీవితం ఒక గాడిన పడేలా చూడు స్వామి. వాళ్ళిద్దరూ సంతోషంగా జీవితం గడపాలని దీవించు.
అమ్మా చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదురా. ఎంత చక్కటి జంట. పాపిష్టిదాన్ని మిమ్మల్ని విడదీయాలనుకున్నాను. నిజంగా నాది చాలా పెద్ద తప్పు. మనస్ఫూర్తిగా నన్ను క్షమించు నాన్నా. అమ్మా వదిలేయమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఏ పరిస్థితిలో అలా బిహేవ్ చేశావో, చంద్రిక ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో నేను అర్థం చేసుకున్నాను. ఇందులో ఎవ్వరి తప్పు లేదు. పరిస్థితులే మనల్ని అటువైపు నడిపించాయి. నువ్వేం బాధపడకమ్మా. అవునత్తయ్య, ఆ రుద్రాణి చేసిన పని వల్ల మనం మోసపోయి అనవసరంగా నేనేన్ని బాధ పెట్టాను. మిమ్మల్ని కూడా తప్పుదారి పట్టించాను. తను ఎన్ని పాపాలు చేసినా భగవంతుడైతే మనతోనే ఉన్నాడత్తయ్య. అందుకే మనకి ఏ అన్యాయం జరగకుండా కాపాడాడు. ఇక నుంచి మన జీవితంలోకి ఎవరు అడ్డురారత్తయ్య. మనం ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు. సరే కానీ నాకు మీరిద్దరూ ఒక మాట ఇవ్వాలి. ఏంటత్తయ్యా? అదేనమ్మా, ఒక కన్ను కన్ను కాదు, ఒక బిడ్డ బిడ్డ కాదు అంటారు. అందుకే ఉన్న బిడ్డకి తోడుగా నాకు ఇంకొక మనవడు మనవరాలు కావాలి. సంవత్సరం తిరిగేసరికి మీరు నాకు ఇంకో బిడ్డనిస్తానని మాట ఇవ్వండి. ఏంటి, మాట ఇస్తున్నారా లేదా? ఓయ్, అమ్మేదో అడుగుతుంది, సమాధానం చెప్పు. ఊరుకోండి, రండి ఆశీర్వాదం తీసుకుందాం. మమ్మల్ని ఆశీర్వదించండి. లేవండి. చూడమ్మా చంద్రిక, జీవితంలో ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు చాలు. ఇక నుంచైనా ప్రశాంతంగా హ్యాపీగా జీవితాన్ని గడపండి. ఇక మీ ఇద్దరిని ఏ శక్తి విడదీయలేదు. వీరభద్రం, ఇది భరత్ రోజు ఆఫీస్కి వెళ్లే రోడ్. ఇది భరత్ ఇల్లు. ఇక్కడి నుంచి ఆఫీస్ 3 కిలోమీటర్లుంటుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకల్లా ఇంటి నుంచి బయలుదేరతాడు. కరెక్ట్గా 10:20 కల్లా ఆఫీస్లో ఉంటాడు. మధ్యలో ఇదిగో ఇక్కడ ఈ ఏరియాలో అతని కార్ స్లో అవుతుంది. ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా ఉండరు. భరత్ ఎప్పుడు ఈ షార్ట్ కట్లోనే వెళ్తాడు. మెయిన్ రోడ్లో నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఈ దారి యూజ్ చేస్తాడు. మనం స్పాట్ పెట్టదలుచుకుంటే ఈ ఏరియా లేదా ఈ ఏరియా. కానీ ఇక్కడొక ప్రాబ్లం ఉంది. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టమైన విషయం. మరైతే ఎట్టా? దానికి కూడా ఒక మార్గం ఉంది. ఇదిగో ఇంటి దగ్గర నుంచి ఇలా వెళ్తే ఇక్కడ దూరంగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ బిల్డింగ్ ఎవరిదో తెలుసా? భరత్దే. తను చంద్రిక కోసం అని కొత్తగా ఈ బిల్డింగ్ కొన్నాడు. దాని పనులవి దగ్గరుండి చూసుకుంటున్నాడు. ప్రతి వారం తను అక్కడికి ఖచ్చితంగా వెళ్తాడు. తను బిల్డింగ్ కొన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఓ, అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా కట్టిస్తా ఉన్నాడా? అవును. తన భార్యని సర్ప్రైజ్ చేయడం కోసం ఈ బిల్డింగ్ కొన్నాడు. ఆ విషయం నేనెప్పుడో తెలుసుకున్నాను. మనకి ఈ 2 చోట్ల మిస్ అయినా ఈ బిల్డింగ్లో మాత్రం తప్పకుండా దొరుకుతాడు. అక్కడైతే అది కొంచెం రిమోట్ ఏరియా కాబట్టి అక్కడ సీసీ కెమెరాస్ అవి ఏం లేవు. మనం ఎలాంటి ప్లాన్ చేయదలుచుకున్నా ఆ బిల్డింగ్లోనే చేయాలి. అక్కడ గనుక మనం అనుకున్న టార్గెట్ ఫిక్స్ చేయగలిగితే భరత్ని ఎవరు చంపారన్న విషయం ఎవ్వరికీ తెలీదు. అయితే ఓకే, అక్కడే ఫిక్స్ చేద్దాం.
ప్రతి శనివారం ఆదివారం తప్పకుండా భరత్ అక్కడే ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే గడుపుతాడు. అట్నే రుద్రాణి, నువ్వు చెప్పినావు కదా, వాడి అంతు నేను చూస్తాను. వాడి శవాన్ని వాడి భార్యకి గిఫ్ట్గా పంపిస్తాను. అది నాకు కావాలి వీరభద్రం. ఆ భరత్ శవాన్ని చూసి చంద్రిక పిచ్చిదైపోవాలి. అటు నీ పగ నా పగ ఇద్దరి పగ తీరుతుంది. అట్నే రుద్రాణి. చంద్రిక, చంద్రిక, ఏంటండి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఓ చెప్తాను గాని ఒకసారి కళ్ళు మూసుకో. దేనికండి? బా, కళ్ళు మూసుకోమని చెప్తున్నాను కదా, ఒకసారి కళ్ళు మూయి. ఇప్పుడు కళ్ళు తెరు. అయ్యో, ఏంటండి ఇది? నీ పేరు చూడగానే ఆనందంతో గంతులేస్తావు అనుకుంటే అంత ఆశ్చర్యపోతావేంటి? ఇది నీ పేరే. ఏంటి, చదవటం మర్చిపోయావా? నాకు చదవడం రాదు అని కాదు, నా పేరెందుకు టాటూ వేయించుకున్నారు అని. నా భార్య నువ్వైనప్పుడు నీ పేరు రాయించుకోకపోతే ఎదురింటి ఆవిడ పేరు పక్కింటి ఆవిడ పేరు రాసుకుంటే బాగుండదు కదా. ఏంటి వెటకారాలా? అది కాదండి, ఇలా చేతి మీద టాటూ వేయించుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఓహో, ఇతనికి భార్య అంటే ఎంత ప్రేమో అనుకుంటారు. ప్రేమంటే ఇలా చేతుల మీద టాటూ వేయించుకుంటేనే ఉన్నట్టా, లేకపోతే లేనట్టా? మనసులో ఉండాలి కానీ ఇలా చేతుల మీద రాసుకుంటే ఉండదు. ఈ టాటూ వేయించుకోవడానికి మీకు ఎంత బాధ కలిగి ఉంటుంది? ఇప్పుడు నా పేరు రాసుకోవడం వల్లే కదా మీకు ఇంత బాధ. అది తలుచుకుంటే నాకెలా ఉంటుంది చెప్పండి? హలో, ఇదివరకంటే పచ్చబొట్టు పొడిపించుకునేటప్పుడు సూదులతో గుచ్చి చేస్తే నొప్పి వచ్చేది. ఇప్పుడు అదంతా ఏం లేదు. చూడు, ఈజీగా చేసేస్తారు, నొప్పి కూడా తెలీదు. ఏమోనండి, మీరు చేసింది మాత్రం నాకేం నచ్చలేదు. చంద్రిక, 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 వెళ్ళిపోతావేంటి? చంద్రిక, చంద్రిక. టాటూ వేయించుకుంటారంటే టాటూ సిగ్గు లేకుండా. రాను రాను బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది మనిషికి. ఛీ, సమయానికి ఇది కూడా నిండుకుంది. బా, ఓయ్, ఇదిగో, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నేను ఫీల్ అయితే నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావేంటి? ముందు నువ్వు నాకు అర్జెంటుగా ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్పాలి? మీరు నన్ను బాధ పెడితే నేను మాత్రం మీకు ఐ లవ్ యూ అని చెప్పాలా? నేను చెప్పను గాక చెప్పను. ఓ, చెప్పవా? అయితే ఎలా చెప్పవో చూస్తానుండు. అయ్యో అయ్యో, అయ్యో, పడిపోతానండి. అయ్యో, ఏం పర్లేదు, పడు, నేను పట్టుకుంటాను కదా. అయ్యో, ఆపండి మీరు. ఆహా, మర్యాదగా ఐ లవ్ యూ చెప్పు, లేదంటే కింద పడేస్తాను. వదలండి. ఏంటండి? ముందు దించండి నన్ను. దించను. ఐ లవ్ యూ అని చెప్పు, వదిలేస్తాను. నేను చెప్పను. చెప్పవా? సరే ఉండు, నీ సంగతి చెప్తా. అయ్యో, వదలండి. వదలమంటుంటే వదులుతారా లేదా? నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడం ఎలాగో నాకు బాగా తెలుసు. పద, అందుకే తీసుకెళ్తున్నాను. ఏమండి, ఏమండి, వదలండి.
నీర్జా, మీనాక్షి గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు నీర్జా? అయినా నువ్వెందుకు తనతో పాటు వెళ్ళిపోయావు? నిన్ను మేం వెళ్ళిపోమని చెప్పలేదు కదా? లేదండి, నేను కావాలనే వెళ్ళాను. ఎందుకు నీర్జా? తనతో పాటుంటే పక్కన ఉన్నోళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. తనెలాంటి మనిషో నీకు తెలుసు కదా? తను ఎలాంటి మనిషో నాకు తెలుసు కాబట్టి నేను తనతో పాటు వచ్చేశానండి. నేనిక్కడుంటే నా మీద కక్ష కడుతుంది. కనీసం నేను పక్కనన్నా ఉంటే ఎప్పటికైనా తన మూడ్ని మార్చే అవకాశం దొరుకుతుందని అక్కడికొచ్చేశాను. ఇంతకీ రుద్రాణి ఏం చేస్తుంది? మళ్ళీ మా మీద కక్ష సాధించడానికి ప్లాన్లవి చేస్తూ ఉందా? దానికి అర్థమయ్యేలా చెప్పు. పొరపాటున కూడా మా ఇంటి వైపు చూడొద్దని చెప్పు. ఈసారి వచ్చిందంటే నేనే దాన్ని షూట్ చేసి చంపేస్తాను. మీనాక్షి గారు, రుద్రాణి అంటే దెబ్బతిన్న పులి లాంటిది. అంత తేలిగ్గా వదిలిపెట్టదండి. కానీ ఏదో ఒక ప్లాన్ చేస్తుంది. కాకపోతే తనేం చేస్తుందన్నది మాత్రం నాకు తెలియకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. కానీ నేను ఎప్పటికప్పుడు తనేం చేస్తుందన్నది తెలుసుకుంటాను. చూడు నీర్జా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తన బతుకు తనని బతకమని చెప్పు. అనవసరంగా నా కొడుకు జీవితంలోకి, నా కోడలి జీవితంలోకి కనుక ఎంటర్ అయి వాళ్ల మధ్య కనుక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే నేనస్సలు ఊరుకోనని చెప్పు. కనీసం నువ్వు చెప్తే అన్నా వింటుందేమో. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటానండి, కానీ తను వినిపించుకుంటేనేగా మొండిఘాటం. పోనీ కదా, ఆడపిల్లని తన మీద జాలిపడ్డాను చూడు. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఇక జీవితంలో మళ్ళీ దాన్ని నా ఇంటి గడప కూడా తొక్కనివ్వను. మీరు రానివ్వరన్న విషయం తనకే తెలుసండి. అందుకే తను ఏ విధంగా ఆ ఇంట్లోకి రావాలా, ఏ విధంగా భరత్ బాబుకి చంద్రికకి మధ్య చిచ్చు పెట్టాలా అని ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. తను ఏం ప్లాన్ చేసినా సరే మీకు అందించే బాధ్యత నాది. అసలు రుద్రాణితో పాటు బయటికి రావడానికి కారణం కూడా అదేనండి. జాగ్రత్త నీర్జా, ఆ రుద్రాణి మామూలు వ్యక్తి కాదు. అవసరం అనుకుంటే అయిన వాళ్లను కూడా బలి చేస్తుంది. నువ్వుంటుంది పాము పడగ మీద అని గుర్తుపెట్టుకో. టేక్ కేర్. నీకేదన్నా అవసరమైతే నాకు ఫోన్ చేయి, అర్థమైందా? అలాగేనండి. చంద్రికని భరత్ బాబుని అడిగానని చెప్పండి. పాప జాగ్రత్త. అలాగే నీర్జా, టేక్ కేర్. ఏమండి, వదలండి. అయ్యో, వదలమంటున్నానుగా. అబ్బా, అయ్యో, ఏంటండి ఇది? మీకు పగలికి రాత్రికి బొత్తిగా తేడా లేకుండా పోతోంది. భార్య మీద ప్రేమ చూపించడానికి పగలేంటి రాత్రేంటి? ఎప్పుడు మూడొస్తే అప్పుడే. అయ్యో, ఛీ. వదలండి, అత్తయ్య గారు వస్తారేమో. రాని, ఆవిడ చెప్పిందే కదా చేస్తున్నావు. ఆవిడ చెప్పారా? ఏం చెప్పారు? ఏంటి అప్పుడే మర్చిపోయావా? నాకు వెంటనే ఒక మనవడో మనవరాలో కావాలని అడిగింది కదా. మరి ఆమె చెప్పింది చెయ్యాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. అబ్బా, సర్లే, ఇప్పుడు వదలండి. కాస్త రాత్రి వరకు ఆగండి. రాత్రి కోట రాత్రిదే, పగలు కోట పగలుదే. అర్థమైందా? అనవసరంగా దానికి దీనికి లింక్ పెట్టకు. ఇంకా అసలు బొత్తిగా సిగ్గు కూడా లేకుండా పోతుంది. నువ్వు సిగ్గుపడితే అందంగా ఉన్నావు. ముందు వదలండి. వదలను. మీరు వదలరా? సరే, అయితే ఉండండి. చీర చినిగిపోతుంది, వదలండి. నేను వదలాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి. మీకు బాగా మొండితనం ఎక్కువైపోయింది. ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. అప్పుడప్పుడు కాస్త మొరటుగా ఉండాలి, అప్పుడప్పుడు కాస్త సౌమ్యంగా ఉండాలి. ఎప్పుడు ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? ఇలాంటి టైంలో ఉండాల్సింది మొరటుతనమే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను,
చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే. ఇటు చూడకంటూ మబ్బరెమ్మ దాన్ని మూసినే. ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివే నువ్వు, చిరు 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 అలనే నేను. చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఇలాగ బయట పడుతోంది ఈ వేళ. నడి ఎడారి లాంటి ప్రాణం, నడి మేఘానితో ప్రయాణం. ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఏ చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినా రుద్రాణి మన మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అత్తయ్య గారు, హేయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? జస్ట్ మీతో ఒక చిన్న విషయం మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఇప్పటి వరకు చేసింది చాలదా? ఇంకా ఏం మాట్లాడతావు? నేను పెళ్లి చేసుకోబోతున్నాను.